డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం 4.32 కోట్లతో ఈతకోట, ఆత్రేయపురం, రావులపాలెం సబ్ స్టేషన్ల పరిధిలో వివిధ ట్రాన్స్ఫార్మర్లు, కేవీ బ్రేకర్లు, ఎల్టీ లైన్లు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈతకోట సబ్ స్టేషన్ పరిధిలో గల ఈతకోట, దేవరపల్లి, వెదిరేశ్వరం, పొడగట్లపల్లి, లక్ష్మీ పోలవరం గ్రామాలకు లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి గాను 1.12 కోట్లతో ప్రస్తుతం ఉన్న 5 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 8 మెగావాట్ల అంపియర్స్ సామర్థ్యానికి పెంచడం జరిగిందన్నారు. రావులపాడు గ్రామానికి 24 గంటలు నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయటకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో 1,50,00,000 వ్యయంతో రావులపాలెం సబ్ స్టేషన్లో కొత్త 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసి 17 కిలోమీటర్ల మేర కొత్త 11 కేవీ ఎల్టీ లైన్లు నిర్మాణం చేసే లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి 11 3 ఫేజ్ కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనితో రావులపాడు గ్రామంలో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కొరత ఉండదని అన్నారు. వాణిజ్య ఆత్రేయపురం మండలం లొల్ల, వాడపల్లి, మొర్లపాలెంలో గ్రామాల్లో 24 గంటలు నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయటకు ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో 1,70,00,000 వ్యయంతో ఆత్రేయపురం సబ్ స్టేషన్లో కొత్త 11 కేవీ బ్రేకర్ ఏర్పాటు చేసి 18 కిలోమీటర్ల మేర కొత్త 11 కేవీ ఎల్టీ లైన్లు నిర్మాణం చేసి లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి 3 ఫేజ్ 13 కొత్త ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఆయా గ్రామాల్లో వాణిజ్య అవసరాల నిమిత్తం 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కోసం అందుబాటులో ఉన్న ఇండస్ట్రియల్ ఫీడర్ నుంచి సరఫరా తీసుకోవాల్సి వచ్చేదని, ప్రస్తుతం కొత్త లైన్ వేయడం వల్ల 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం ఆయా గ్రామాల్లోని అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేశాడు చంద్రబాబు నాయుడు, నాకు బాగా తెలుసు, బాగా స్టడీ చేసేవాడు ఆయన. రెవెన్యూ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు ఉన్నప్పుడే ఈ పవర్ కూడా ఆయనకి అడిషనల్ సబ్జెక్ట్. అటు అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి పవర్ ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉంటే ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు గారికి అదనంగా ఇచ్చారు. ఆ టైం నుంచి జరుగుతుంది. ఎందుకంటే పవర్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఆయన అటెన్షన్ పే చేశారు. చాలా కష్టపడ్డాడు రోజు. అప్పుడు రేచల్ చటర్జీ అని, లేదంటే మన సంపత్ గారు అని వీళ్ళందరూ ఉండేవారు ఎనర్జీ సెక్రటరీస్. వాళ్ళందరూ కూడా ఏ రోజుగా రోజు మానిటరింగ్ కూడా చేసేవాడు ఆయన. అలాంటి ఆ రోజు ఆ పనితీరు ఇవాళ ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు అది కాపాడింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళా విద్యుత్ రంగం పరిడి వెళ్తుంది, ప్రజలందరికీ మేలు కలుగుతుంది. ఛార్జీలు పెరగక ముందు ప్రజలు కోరుకునేది ఏంటంటే ఛార్జీలు పెంచకూడదు, నిరంతర సరఫరా ఉండాలి. ఇప్పుడు కూడా అయ్యే పని చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా సింగిల్ ఫేస్ ఉన్న గ్రామాలన్నీ ఈనాడు 3 ఫేస్లోకి మారుతూ ఉన్నాయి. 3 ఫేస్ రావడం వల్ల నిరంతరం 24 గంటల సరఫరా ఉంటుంది. 3 ఫేస్ కావాలంటే ఇండస్ట్రియల్ ఫీడర్ ఎక్కడ ఉంటే, ఇప్పుడు ఆత్రేయపురం మండలం కానీ, కొత్తపేట మండలం కానీ, ఇంకా మీ మండలం కొంత డెవలప్ అయి ఉండొచ్చు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాలి. ప్రత్యేకంగా డబ్బులు కట్టి 4 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలన్నట్టుగా అక్కడి నుంచి లైన్ వేసుకుని ప్రత్యేకంగా 3 ఫేస్ లైన్ వేసుకుని తెచ్చుకుని వాళ్ళు ఒక వ్యాపారం ద్వారా ఆయన చేసిన కృషి ఈనాడు విద్యుత్ రంగంలో ఈనాడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే చాలా మిన్నగా మెండుగా మనం ఉన్నామంటే కారణం దానికి చంద్రబాబు నాయుడు గారు. దాని మీద అవగాహన ఉన్న వారికి కొంచెం దాని మీద తెలుస్తుంది. అది ఆనాడు విద్యుత్ సబ్స్టేషన్ ఈతకోటలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పట్టన్నారు. అలా నక్కంటి వాళ్ళని, అవంతి వాళ్ళని, వీళ్ళని కౌరంపించి 4 లక్షలు కొన్నప్పుడు సైటు గుర్తులేదు నాకు, 4 లక్షలు. చంద్రశేఖర్ గారే ఆ రోజు పెట్టిన సబ్స్టేషన్ ఈ రోజున ఇంకా ఈనాడు ఇంచుమించుగా ఆర్టీఎస్ ద్వారా 14 కోట్ల పనులు నియోజకవర్గంలో జరుగుతుండే. ఇంకా 2 కోట్ల చిల్లర పనులు కొన్ని టేకప్ చేశారు. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఇంతకుముందు ఈ సబ్స్టేషన్ పక్కన కూడా కరెంటు కోతలు ఉండేవి, కరెంటు పోతూ ఉండేదండి, ట్రిప్ అయిపోతూ ఉండి కొత్తగా మొన్న ఒక ట్రాన్స్ఫారం ఛార్జ్ చేశారు, 100 కేవీ ట్రాన్స్ఫారం. అలాగే నెక్కంటి కాలనీ, చెరువుగట్టు, రామాల దగ్గర ట్రాన్స్ఫారాలు ఈనాడు అందివ్వడం, 100 కేవీ ట్రాన్స్ఫారాలు. అదేవిధంగా అక్కడ రావులపాడులో కూడా ట్రాన్స్ఫారాలు కూడా అక్కడ ప్రారంభించి ఇక్కడికి వచ్చి ఎత్తుకోటలో అంటే 5 MVA ట్రాన్స్ఫారాన్ని 8 MVA ట్రాన్స్ఫారానికి అనౌన్స్ చేస్తూ, అంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి లో వోల్టేజ్ లేకుండా ఇంకా రాబోయే 3-4 సంవత్సరాలకు కూడా విద్యుత్ కొరత లేకుండా ఎంత లోడ్ కావాలంటే అంత లోడ్ వచ్చేలాగా 5 MVA నుంచి 8 MVAకి ట్రాన్స్ఫారం అనౌన్స్ చేస్తూ ఈనాడు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగాను